ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక కొత్త అప్డేట్తో అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే NIPCR నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా పేమెంట్ చేయాలి, ఎలా అప్లై చేయాలనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడైతేనే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది. ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 15 సెప్టెంబర్ 2025 రోజు అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేసారు. ఈ నోటిఫికేషన్లో నాన్ టీచింగ్ పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. ఓన్లీ అప్లికేషన్ ఒక్కటి చేస్తే సరిపోతుంది. మీకు డైరెక్ట్గా రిక్రూట్ అయితే చేసుకుంటారు. మీకు వచ్చిన మార్క్స్ని బట్టి అయితే మిమ్మల్ని అయితే తీసుకుంటారనమాట. ఎక్స్పీరియన్స్ అలాగే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి పోస్టులకు అయితే రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఇక్కడ పొజిషన్స్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అయితే 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది జనరల్ వాళ్ళకి మాత్రమే ఉంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా జనరల్ వాళ్ళకే ఉందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ అండ్ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే పోస్టులు అయితే లేవు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మెన్షన్ చేశాడు, 1 పోస్ట్ ఈస్ రిజర్వ్ ఫర్ ద పొజిషన్ ఫర్ PWBD వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే రిజర్వ్ చేశామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 1/4/2027 రోజు అయితే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 15/9/2025 నుండి అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31/10/2025 వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ హార్డ్ కాపీ ఆన్లైన్ అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి 7/11/2025 వరకు అయితే టైం అయితే ఉంటుంది. సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మధ్యలో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడకుండానే కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏంటిది అనేది క్లారిటీ వస్తుంది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా అప్లై ఎలా చేయాలో అప్లై చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి అండ్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియాస్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. అది జనరల్ వాళ్ళకి ఉంది అన్నమాట. నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కానీ ప్లీజ్ పిచ్చి కామెంట్ చేస్తున్నారు. సో ప్లీజ్ కామెంట్ చేయకండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మాస్టర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్, మీరు మాస్టర్స్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్టయితే 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. మీకు ప్రొహిబిషన్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. అండ్ డిజైరబుల్ క్వాలిటీస్ చూసుకున్నట్టయితే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఎగ్జామినేషన్ ఫైనాన్స్ మీరు ఆల్రెడీ ప్రైవేట్ రంగంలోనైనా గవర్నమెంట్ రంగంలోనైనా మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి, లేదంటే అప్లై చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. అది జనరల్ వాళ్ళకి ఉంది. 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకైతే రిక్రూట్ అయితే చేసుకుంటారు. ప్రొహిబిషన్ పీరియడ్ చూసుకున్నట్టయితే 2 ఇయర్స్. అండ్ డిజైరబుల్ క్వాలిటీస్ చూసుకున్నట్టయితే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్, మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ మంచిగా వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అది కూడా BWBD అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉంది.
ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఈజ్ నథింగ్ ఫర్ డ్రాఫ్టింగ్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు, పీడబ్ల్యూబీడీ వాళ్ళు అండ్ జనరల్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ప్రొహిబిషన్ పీరియడ్ వచ్చేసి 2 years అయితే మీకు ప్రొహిబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ, ఏజ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఆఫ్ ఓన్లీ ఇండియన్ నేషనాలిటీ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్. ఎవరైతే ఇండియన్స్ ఉంటారో ఇండియన్స్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి పైన ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది అవన్నీ ఎలిజిబిలిటీస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ అండ్ పొజిషన్స్ చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్లోనే ఇచ్చాడు నాన్ టీచింగ్ స్టాఫ్ అని. అండ్ అలాగే ఎవరైతే ఫైనాన్షియల్గా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూబీడీ అప్లికెంట్స్ విల్ బీ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పాలసీ కింద ఎంతైతే మనకి రిజర్వేషన్ ఉంటుందో అంతే రిజర్వేషన్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇకపోతే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 15 years వరకు అయితే రిలాక్సేషన్ ఏజ్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్కి సంబంధించి అయితే మీకైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై చూసుకున్నట్టయితే 15/9/2025 నుండి లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. లింక్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ అప్లై చేసుకునే ప్రాసెస్ చూసిన తర్వాత అప్లై చేసుకోండి. అలా అయితేనే మీకు తెలుస్తుంది ఎలా అప్లై చేసుకోవడం అనేది. ఇక్కడ ఎవరైతే పేమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎస్బీఐ కలెక్టర్ పోర్టల్లోకి వెళ్ళి అయితే ఫీ పేమెంట్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఫీజ్ ఫర్ పే లెవెల్ 9 అండ్ అబోవ్కి చూసుకున్నట్టయితే మన ఫీజు వచ్చేసి 1,180 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ 18% ఆఫ్ జిఎస్టీ ఫర్ ఆల్ అదర్ పొజిషన్స్, ఏ పొజిషన్స్ అయితే ఉంటాయో అవన్నిటికీ మనకి ఫీజు అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నో ఫీజ్ రిక్వైర్డ్ ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ద ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళకైతే ఫీజు లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. మళ్ళీ మెన్షన్ చేస్తున్న డేట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 15/9/2025 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31/10/2025 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఎవరైతే లాస్ట్ రోజు అంటే రేపు డేట్ అయిపోతుంది అనంగా చేసుకోకండి. మీ అప్లికేషన్ సబ్మిట్ అయినా మీ వాళ్ళు వెరిఫై చేయకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక 2 days ముందో లేకపోతే 3 days ముందో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను ఎలా అయినా ఒక 5 days 6 days ఉందనగానైనా నేను వీడియోస్ పెడతాను. సో మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే